నా కెరీర్ని వదిలేసి అన్న కోసం, బాబు గారి కోసం, రాష్ట్రం కోసం పనిచేయడానికి నేను రెడీగా ఉన్నానండి. ఎప్పటి నుంచి అండి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ పరిపాలన ఎప్పటి నుంచి నచ్చలేదు మీకు? అంటే ఏ ఇష్యూ నుంచి మీరు ఆ పార్టీకి అగైనెస్ట్గా వీడియోలు రిలీజ్ చేయడం కావచ్చు, కోచింగ్ చేయడం కావచ్చు, ఇదంతా మొదలుపెట్టారు? సో బేసిక్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్కి ముందే ఆయన మైండ్ సెట్ అర్థమైపోయింది. ఎందుకంటే జనాలకి ఒక తల మీద చేయి పెట్టేసి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఓదార్పు యాత్రలు చేశారు కదా, అప్పుడే నాకు అర్థమైంది ఇదంతా ఫేక్, ఇదంతా నటన అని. ఐ కెన్ రీడ్ సంబడీ సైకాలజీ అండి. నేను కాన్సన్ట్రేట్ చేస్తే ఐ కెన్ రీడ్, నాకు అర్థమవుతుంది. అది నా అదృష్టం అనుకోవచ్చు. సో నేను అలా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా నటన, జనాల్లో పోగేసుకుంటున్నారు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప నిజంగా ప్రజల మీద ప్రేమ కాదు, అధికారం కోసం చేస్తున్న ఒక అడుగు అని నాకు అనిపించింది అప్పుడే. దెన్ 2019 ఎలక్షన్స్ ప్రచారం అప్పుడు కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిజానికి విరుద్ధంగా ఉన్నాయి, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి కాదు. నవరత్నాలను పెట్టారు, ఎగ్జాజరేట్ చేసి చెప్పేశారు. అండ్ ఇమీడియట్లీ రిజల్ట్స్ తర్వాత మూడు క్యాపిటల్స్ అనేసి ఒక దాన్ని డ్రామాని తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్కి ముందు ఆయన చెప్పింది అసెంబ్లీలో ఏంటి, ప్రపంచం మొత్తం చూశారు, ఇంత సరిపోదు ఈ ల్యాండ్, మనకి ఇంకా కావాలి, ఒక రాజధాని చాలు అన్నట్టు చెప్పారు. ఆయన నోటితో స్వయంగా చెప్పి అదే ఆయన నోటితో 3 రాజధానులు తెర మీదకి తీసుకొచ్చారు. ఇది ఇంకా ప్రజావేదికను కూల్చారు. ఒక నాయకుడు ఎప్పుడూ కూడా డిస్ట్రక్షన్ చేయకూడదు, కన్స్ట్రక్షన్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. నాకు అప్పుడు అనిపించింది నేను అనుకున్నది కరెక్ట్గా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అదే జరుగుతుంది, అదే చేస్తున్నారు. సో నా అనాలిసిస్ జగన్మోహన్ రెడ్డి పైన కరెక్ట్ అనిపించింది. వరుసగా ఇన్సిడెంట్స్ జరిగాయి, ప్రజావేదిక కానివ్వండి, బాబు గారి ఇంటి పైన జరుగుతున్న దాడి కానివ్వండి, తర్వాత ఈ జోగి రమేష్ బాబు గారి ఇంటి మీదకి దాళ్ళకి పంపించడం కానివ్వండి, మా కార్యకర్తలను చంపించడం దగ్గర నుంచి, ముస్లిం ఫ్యామిలీ చనిపోవడం దగ్గర నుంచి చాలా జరిగినాయి. సో అప్పుడు నాకు అనిపించింది లేదు, ఈయన రైట్ పర్సన్ కాదు. ఈ గవర్నెన్స్ ఉంటే, ఇట్లనే ఉంటే కనుక ప్రజలు స్వేచ్ఛగా కనీసం మాట్లాడని కూడా మాట్లాడలేరు, ఒక అడుగు కూడా బయటికి వేయలేరు అని అనిపించినప్పుడు నా వాయిస్ అవసరం అనిపించింది. బికాజ్ నేను చదువుకున్నా, నాకు తెలివి ఉంది, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తోంది, నాకు బాధ్యత ఉంది, నా అక్క చెల్లెళ్ళు రాష్ట్రం ఏమైపోతుందో భయం ఉంది, మాట్లాడే ధైర్యం ఉంది, భయం లేదు. సో ఇన్ని తెలిసినప్పుడు వై షుడ్ ఐ బీ క్వయట్? ఎందుకు నాకు తెలిసింది నేను చెప్పకూడదు అనిపించింది. సో వాళ్ళని వీళ్ళని ఎందుకు, ఇప్పుడు ప్రభుత్వం అంటే ఈయన తీసుకున్న సీఎం గారు తీసుకున్న డెసిషనే ఫైనల్ అవుతుంది. సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నా టార్గెట్ మీరు చూస్తే ఎప్పుడైనా కానీ చిన్న చిన్న లీడర్స్ మీద ఉండదు, ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై టార్గెట్. అందరూ అంటారు వీళ్ళపైన చెయ్యి, వాళ్ళపైన చెయ్యి. నేను చేశాను, కొడాలి నాని పైన చేశాను, కొన్ని రోజా పైన చేశాను, కొంతమంది పైన, చాలా తక్కువ. బట్ ఎందుకు సీఎం పైన చేస్తానంటే ఆయన హీజ్ అ పాలసీ మేకర్, ఆయన డెసిషన్ చేస్తారు, ఎంతమంది డెసిషన్ తీసుకున్నా సైన్ పెట్టేది ఆయననే. సో ఆయన అప్రూవల్ లేకుండా జరగదు. ఆపాలి అంటే ఆయనను కంట్రోల్ చేయాలి, ఆయన తీసుకున్న డెసిషన్స్ రాంగ్ అని జనాలకి తెలియాలి. సో ఒక రాజుని పడగొడితే రాజ్యం పడిపోతుందండి. నేను అది నమ్మాను. ఆయన చేస్తున్న అరాచకాలన్నింటినీ ప్రజలకి ఆయనే చేస్తున్నాడని ప్రూవ్ చేయాలి అనుకున్నాను, అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్నాను. నేను సక్సెస్ఫుల్గా చేశాను. ప్రజలందరూ కూడా నేను చెప్పేదాన్ని నమ్మారు, విన్నారు, అర్థం చేసుకోగలిగారు. దాని రిజల్టే ఈరోజు 11 సీట్స్కి పడిపోయింది. దానిలో నా కాంట్రిబ్యూషన్ ఉందని నేను గర్వంగా చెప్పుకుంటానండి. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రశ్నించాలనుకున్నా కూడా చాలామంది